హాయ్ అండి అందరికీ. నేను లక్ష్మణ్ని, మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్. ఇవాళ అయితే మనం సూర్యాపేటలో ఉన్న ఏషియన్ తిరుమల మల్టీప్లెక్స్ని అయితే రివ్యూ చేయడానికి అయితే వచ్చాము ఇక్కడ సూర్యాపేటలో. కింద అయితే మల్టీప్లెక్స్ అంటే ఇక ఓన్లీ షాపింగ్, ఓన్లీ డీమార్ట్ ఒకటే ఉంటుంది. పెద్దగా రెస్టారెంట్లు కానీ, పబ్బులు కానీ, ప్లేజోరియన్ కానీ ఇవన్నీ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ లైక్ ఏంటంటే ఇది ఓన్లీ కాంప్లెక్స్ టైప్. అంటే ఏషియన్ తిరుమల మల్టీప్లెక్స్ అంటే 3 స్క్రీన్లు, కింద డీమార్ట్ అయితే ఉంటుంది అంతవరకే. కానీ అయితే మొత్తానికైతే మనం ఇవాళ అయితే మాల్ అయితే రివ్యూ అయితే చేద్దాం. ఇది అవుట్లుక్ అయితే ఇలా అయితే ఉంటుంది తిరుమల మల్టీప్లెక్స్. మొత్తానికైతే బుక్ మై షోలో అయితే అవైలబుల్ ఉంటుంది. ఆన్లైన్ బుకింగ్ అయితే బుక్ మై షోలో అవైలబుల్ ఉంటుంది. ప్రజెంట్ షోయింగ్ నౌ దేవరా అండ్ స్వాగ్ నడుస్తున్నాయి. ఇప్పుడు మనం అయితే దేవరా సినిమా చూడాలి. అలాగే థియేటర్ స్క్రీన్స్ ఇట్లా రివ్యూ అయితే చేద్దాం. అయితే లుక్ అయితే లోపల అంబియన్స్ అయితే అలా ఉంటుంది. వాళ్ళ అంబియన్స్ ఎలా ఉంది అనేది అయితే అట్లా ఒక బయట అయితే ఒక హోర్డింగ్ అయితే పెట్టారు. సరిపోదా శనివారం షోయింగ్ కూడా అంటే నడుస్తూ ఉన్నది. అది ఒకటి ఫ్లెక్స్ అయితే అక్కడ అయితే కనిపిస్తూ ఉన్నది. దీని కింద మాల్ కింద అయితే డీమార్ట్ అయితే ఉంటుంది. ఏవో అక్కడ కనిపిస్తుంది, అదైతే డీమార్ట్. యాక్చువల్లీ ఎప్పటి నుండో దీన్ని మాల్లో రివ్యూ చేయాలని ఎప్పటి నుండి అనుకుంటున్నాను, కానీ పాసిబుల్ కాలేదు. మొత్తానికైతే ఇవాళ అయితే పాసిబుల్ అయింది. మొత్తానికి మాత్రం వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. మొత్తానికి అవుట్లుక్ అయితే ప్రజెంట్ మీకు ఏంటంటే ఇంట్రడక్షన్ లెక్క మీకు అయితే అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను. మొత్తానికి చాలా టైం తీసుకుని అయితే మొత్తానికైతే వీడియో అయితే చేశాను. మొత్తానికైతే వీడియోగా అయితే లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. మొత్తానికి చూస్తే కనుక నచ్చితే లైక్ అయితే చేయండి, నచ్చకపోతే కామెంట్ చేసి నా డిస్లైక్ అయితే కొట్టడానికి అయితే చేయండి. ఇది మొత్తానికి ఏదైతే తిరుమల మాల్కు రోడ్ అయితేనేమి అవుట్లుక్ అయితేనైతే మీకైతే చూపిస్తున్నాను. ముందైతే ఇలా ఉంటుంది, రోడ్ అయితే ఇలా ఉంటుంది. ముందు అంటే ఫ్రంట్ అంటే మన మాల్కు ముందు ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను అంతే. ఇది మొత్తానికి మాల్ ముందు ఇలా అయితే ఉంటుంది. మొత్తం ట్రాఫిక్ కావచ్చు, రోడ్డు కావచ్చు, మెయిన్ వచ్చేసి మొత్తం క్లియర్గా చూపించాలన్న ఉద్దేశంతో కొద్దిగా టైం తీసుకుని అయినా కానీ మంచిగా చూపిస్తున్నాయి. ఇది ఎంట్రన్స్ అయితే మనం లోపలికి అయితే అది ఎంట్రన్స్. మొత్తానికి అయితే మాల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. మొత్తానికి ఇది ఎదురుగున్న అయితే స్క్రీన్ 1. మొత్తానికి ఇది అంతా రిఫిల్ ఏరియాలో వచ్చేసి మనం ప్రజెంట్ అయితే ఎంటర్ అయిపోయిన రిఫిల్ ఏరియాలో అయితే ఉన్నాం. అంటే ఏదైతే ఫుడ్ కోర్ట్ ఇవన్నీ అయితే ఉంటాయో ఆ ఏరియాలో అయితే ఉన్నాం. ఇదంతా ఫుడ్ కోర్ట్ ఏరియా. కొద్దిగా టైం తీసుకున్నా కానీ కొద్దిగా వీడియో లెంతీగానే ఉంటుంది. కొద్దిగా అయితే మరి చూడడానికి అయితే ట్రై చేయండి. కొంచెం వీడియో అయితే లెంతీగానే ఉంటుంది. ఇది రీఫిల్ ఏరియా అంటే ఏదైతే ఫుడ్ కోర్ట్ ఉంటుందో ఫుడ్ కోర్ట్ ఏరియా. ఇది వచ్చేసి ఒక బి క్లాస్ ఏరియాలో ఇంత పెద్ద ఫుడ్ కోర్ట్ అంటే బెటరే. కాకపోతే నేను ఎక్కువ హైదరాబాద్లో ఉంటాను కాబట్టి హైదరాబాద్లో ఏంటంటే అక్కడున్న మాల్లలో అయితే పెద్ద ఫుడ్ కోర్టే చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్దగా ఉంటాయి. ఇది కూడా తక్కువగా పర్లేదు, బాగానే ఉన్నది. మొత్తానికైతే ఫుడ్ కోర్ట్ అయితే ఇదైతే ఉన్నది. ఏంటంటే లోపల ఎంట్రన్స్ అది అక్కడ నుండి ఎంట్రన్స్ అయితే అలా అయితే ఉన్నది. ఇది అంబియన్స్ ఇక్కడ అయితే ఇలా ఉంటూ ఉన్నది. లోపల ఎంట్రీ అయిన తర్వాత ఇదంతా రిఫిల్ ఏరియాలో ఫుడ్ కోర్ట్ అయితే ఇదైతే ఇక్కడైతే స్క్రీన్ 1 వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నది. ఇక్కడ స్క్రీన్ 1 ఇది స్క్రీన్ 1. ఇది వచ్చేసి ఎదురుగా వచ్చేసి మనకు సెల్ఫీ ఏరియా. అది ఎవరైనా ఉంటే సెల్ఫీ గారిని తీసుకోవాలనుకునే వాళ్ళు అయితే ఇక్కడ కూర్చొని సెల్ఫీ తీసుకోనికి ఇదంతా సెల్ఫీ ఏరియా. ఇది మనం దేవర ఇప్పుడు చూడబోతున్నాం. నేను దేవర ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మూవీ రిలీజ్ అయిన వెంబటే డేట్ మారుతుంటే స్పెషల్ షో 1 o'clockకే చూస్తాను. కానీ కొన్ని కారణాలు అయితే ఈ రోజు వరకు కూడా చూడలేదు. అంటే అలా 10 days తర్వాత అయితే మొత్తానికైతే చూసాం. మొత్తానికి సినిమా అయితే చూసాం. ఇది మనం ఏదైతే ఆడి ఉన్నదో ఈ ఆడియోలోకి మనం వెళ్ళాల్సిందైతే స్క్రీన్ 2లో మనం చూడాల్సిందైతే. ఇది స్క్రీన్ 3 ఈ పక్కనే ఉన్నదైతే స్క్రీన్ 3, అటు స్క్రీన్ 2, ఇది స్క్రీన్ 2. ఇది దీంట్లోకి వెళ్ళాల్సిందైతే మన స్క్రీన్ 2లో దేవరా అయితే మనం చూసుకున్నాం. 12:45 అంటే ఆల్రెడీ మార్నింగ్ షో అయిపోయింది. మ్యాట్ని 12:45 అన్నట్టు. ఇది స్క్రీన్ 3 అన్నట్టు. ఇక్కడ పక్కన ఆల్రెడీ దీంట్లో మూవీ రన్ అవుతుంది. స్క్రీన్ 3లో ఆల్రెడీ మూవీ రన్ అవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది స్క్రీన్ 2. ఇది ఫుడ్ కోర్ట్ ఏరియా. ఒకసారి అయితే మళ్ళీ క్లియర్గా చూపిస్తుంది దగ్గర నుండి. అయితే కొంచెం లెంతీగా ఉన్నా కానీ కొద్దిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏంటంటే మనం కొంచెం కావాలని కొంచెం మంచిగా స్లోగా అయితే చేస్తున్నాం వీడియో అయితే. మొత్తం అయితే ఫుడ్ కోర్ట్ ఏరియా కూడా మొత్తం అయితే చూపిస్తున్నాను చూడండి. ఎంత వెయిటింగ్, ఇటు పక్కన ఎంత వెయిటింగ్ ఏరియా ఆల్మోస్ట్. ఇది స్మోకింగ్ జోన్ కూడా యూజ్ చేస్తారు అనుకుంటా. అటువైపు కొద్దిగా వెంటిలేషన్ కూడా ఉన్నది. ఇది
మొత్తానికైతే ఇంకా ఉన్నది, మొత్తానికంటే ఏం అయిపోలేదు. చూడడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే వీడియోని అయితే స్కిప్ చేసి ఎగ్జిట్ అవ్వడానికి అయితే ట్రై చేయకండి. మొత్తానికైతే కొద్దిగా టైం తీసుకున్నా కానీ అయితే మొత్తానికి చేసే మరీ ఇది ఎప్పటి నుండో చేయాలనుకుంటున్నా ఏషియన్ తిరుమల రివ్యూ, కానీ మొత్తానికి చాలా రోజుల తర్వాత అయితే మొత్తానికైతే పాసిబుల్ అయింది. మొత్తానికి మాల్ అమెన్స్ ఎలా ఉందో మొత్తానికి అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. మొత్తం టోటల్గా క్లియర్ కట్గా తీసాను, చూడడానికి అయితే ట్రై చేయండి. ఇటు పక్కన యాక్చువల్లీ ఇది ఇంకోటి ఎంట్రన్స్ పెట్టారు, కానీ ఇది ప్రజెంట్ అయితే క్లోజింగ్ ఉన్నది. ఎంట్రన్స్ ఎగ్జిట్ కూడా ఇక్కడ నుండి ఒకటి అయితే ఉన్నది, కానీ ప్రస్తుతానికైతే వాళ్ళు క్లోజ్ చేశారు. ఎందుకేంటనే తెలియదు. అది ఎగ్జిట్ ఓపెన్ చేస్తుంటే ఎంట్రన్స్ అది గ్లాస్ ఓపెన్ ఉంటుంటే కనుక సిటీ వ్యూ బాగా కనిపించేది. మనం ఫ్లైన్ చాలా పైన ఉన్నాం కాబట్టి అంచుల వ్యూ, కానీ మరి అదైతే క్లోజ్ చేశారు. మొత్తానికైతే ఇది ఏదైతే రిఫిల్ ఏరియా ఉన్నదో, రిఫిల్ ఏరియా అంటే ఫుడ్ కోర్ట్ ఏరియా ఏదైతే ఉన్నదో ఇలా అయితే ఉంటుంది. ఇది ఫుడ్ కోర్టు చూపిస్తున్నాను, ఎందుకంటే క్లియర్గా చూపించాలనేది. మళ్ళీ చేయబోయి అయితే వీడియో ఇచ్చాము, చేయబోయి వీడియో అయితే అప్లోడ్ చేయం కదా, అందుకోసమే కొద్దిగా స్లోగా తీసుకొని అయినా స్లో మోషన్లో కొద్దిగా లెంతీగా వీడియో చేస్తున్నాను. ఇది స్క్రీన్ 2 అయితే మనం ఇప్పుడు వెళ్ళాల్సింది అయితే దీంట్లోకి మనం అయితే మొత్తానికైతే వెళ్తున్నాం లోపలికి. అంటే మ్యాక్సిమం 3 ఆడీలు ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటాయి, కానీ సిమిలర్గానే ఉంటాయి. కానీ ఇక ఆడి ఇప్పుడు ఆల్రెడీ మిగతా ఆడీలలో షోస్ రన్ అవుతున్నాయి, వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి. కానీ ఒకటే ఆడి మాత్రం స్క్రీన్ 2 వచ్చేసి మనం ఏదైతే వెళ్ళాల్సిందో అదొకటి చేస్తున్నాను. ఇక్కడ స్టాఫ్ కూడా ఏంటంటే చాలా మంచిగా పాజిటివ్గా చాలా బాగున్నారు. ఎందుకంటే వచ్చే గెస్టులతో చాలా పాజిటివ్గా చాలా బాగున్నారు, చాలా రెస్పెక్ట్తో చాలా మంచిగా ఉన్నారు. అదే కావాల్సింది, స్టాఫ్కి ఉండాల్సింది మెయిన్ అదే అన్నట్టు. ఇది థియేటర్ అంబియన్స్ అయితే ఇలా ఉన్నది, సీటింగ్ అయితే ఇలా అయితే ఉన్నది. ఆడి 2లో ఏదో మ్యాక్సిమం కొన్ని చోట్ల ఏంటంటే మల్టీప్లెక్స్లలో అంటే చాలా చిన్న టిక్కి అవుతుంటాయి, కానీ అట్లా ఏం లేదు, పర్లేదు, బాగానే ఉన్నది. సింగిల్ స్క్రీన్ లాగానే పెద్దగానే ఉన్నది. ఏదైనా కానీ సింగిల్ స్క్రీన్లో వచ్చినంత అది అయితే మల్టీప్లెక్స్లో ఉన్నది, కానీ తప్పదు. ఇక థియేటర్ అంబియన్స్ అయితే ఇలా ఉన్నది. నేను అనుకున్నాను కదా ఇది వచ్చేసి 4K డాల్బీ అట్మాస్ 7 ఎందుకంటే రీసెంట్గా వచ్చిన మాల్ కదా, 1 year కూడా కావట్లేదు. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేజర్ 4K లేజర్ అట్లా యూజ్ చేసి స్క్రీన్ కూడా సిల్వర్ స్క్రీన్ పంచి చాలా క్వాలిటీగా యూజ్ చేస్తారనుకున్నాను, కాదు. సో ఇది మొత్తానికైతే ఇవి రెక్లైనర్స్ అయితే ఇలా ఉన్నాయి. రెక్లైనర్స్ ఇంకా మల్టీప్లెక్స్ ఈ మధ్యకాలంలో సింగిల్ స్క్రీన్లలో రెక్లైనర్స్ ఉంటున్నాయి. ఇక ఈ దీంట్లో ఇంత పెద్ద మల్టీప్లెక్స్లో ఉండకపోవడం అనేది లేదు, ఉన్నాయి. మొత్తానికి అయితే రెక్లైనర్స్ అయితే ఉన్నాయి. అవి ఎగ్జిక్యూటివ్ సీట్స్ వచ్చేసి 350 రూపీస్, రెక్లైనర్స్ వచ్చేసి 450 రూపీస్. మళ్ళీ ఆన్లైన్ ఛార్జెస్ ఒక 40 రూపీస్ ఎక్కువ. నేను 2 సీట్లు బుక్ చేసుకున్నాను కాబట్టి 350 700 ప్లస్ ఆన్లైన్ ఛార్జెస్ కలిపి మొత్తం 780 రూపీస్కి అయితే నాకు ఆన్లైన్లో 780 రూపీస్ అయితే 2 టికెట్లకి అయితే పడ్డది. ఇది థియేటర్ అంబియన్స్ అయితే అంటే పైన అయితే ఈ విధంగా ఉన్నది. సరే మొత్తానికైతే లైటింగ్ కొద్దిగా తక్కువ ఉన్నా కానీ మొత్తానికైతే ఈ విధంగా ఉంటుంది. ఇది ఇటువైపు అయితే ఇది ఎగ్జిట్ అయితే ఆ విధంగా ఉన్నది. కొద్దిగా నాయిస్ అయితే డిస్టర్బెన్స్ ఉంటుందండి. నాకు ఎక్విప్మెంట్ ఏం లేకుండా డైరెక్ట్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. కొద్దిగా సౌండ్ అయితే ఉంటుంది, పెద్ద పట్టించుకోవద్దు. ఇది లెగ్ స్పేస్ అయితే అంటే సీట్కి అయితే రెక్లైనర్స్కు ఎగ్జిక్యూటివ్ సీట్కి అయితే ఇలా గ్యాప్ అయితే ఉన్నది. గ్యాప్ చూడండి ఎలా ఉన్నది, మంచి కొద్దిగా అంటే ఇక రెక్లైనర్స్కు దానికి ఇష్టం కొద్దిగా బ్యాక్ అంటే టాప్లో ఉంటాయి కాబట్టి కొద్దిగా అవి రెక్లైనర్స్ అట్లా ఉంటాయి. రెక్లైనర్స్ అంటే ఏంటంటే మంచిగా ఆరామ్సేగా మంచిగా రెక్లైనర్ ఓపెన్ చేసుకుని మంచిగా పడుకొని చూడొచ్చు. హైదరాబాద్లో అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన మల్టీప్లెక్స్లో అయితే లాంజర్స్ ఉంటాయి. లాంజర్స్ అంటే ఇందుకు లైక్ బెడ్ లాగానే ఉంటాయి, పడుకొని చూడొచ్చు. ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్ మరి ఇంకా రాయల్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి సీట్లు కూడా, టికెట్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. మన ఈ అన్న అయితే ఎవరైతే ఉన్నారో ఇక్కడ కూర్చున్న అన్న అయితే మనకు ఎవరికైతే మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి చూపించడం కోసమే ఒకసారి రెక్లైనర్ క్లోజ్ చేయమన్నాను, మళ్ళీ ఓపెన్ చేయమన్నా. అన్న వీడియో తీసుకుంటే లేదు పాజిటివ్గా చెప్పిండు, తీసుకోండి పర్లేదని చెప్పారు. సో అన్న అయితే చెప్పాడు కాబట్టి అని తీసుకుంటున్నాను. రెక్లైనర్ క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేశాడు, మనకు మంచిగా కోఆపరేట్ చేసి. మళ్ళీ రెక్లైనర్ ఆన్ చేసి ఓపెన్ చేయాలంటే చేస్తున్నాడు. ఈ అన్నకైతే థ్యాంక్స్ మనకు కోఆపరేట్ చేసినందుకైతే. అలా రెక్లైనర్ అలా ఓపెన్ అయితే అలా పడుకొని చూస్తారు అన్నట్టు మంచిగా. ఇంకా లాంజర్స్ అంటే ఇంకా దీనికంటే నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. లాంజర్స్ అంటే ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్లోనే ఉన్నాయి, హైదరాబాద్లో కూడా కొన్నిట్లలో ఉన్నాయి.
ఇంకా అట్లా మంచిగా ఆరామ్స్గా అట్లా కూర్చొని అట్లా మంచిగా పడుకొని చూస్తారు అన్నట్టు. ఇంకా లాంజర్స్ అయితే ఇంకా మొత్తానికి అది అవుతుంది అన్నట్టు. ఇంకా బెడ్లో ఏదో మన ఇంట్లో బెడ్లో పడుకొని చూసినట్టు ఉంటుంది అన్నట్టు. ఇది అయితే ఇది వచ్చేసి స్క్రీన్ వచ్చేసి 2Kనే, 4K కాదు, 2Kలోనే రన్ చేస్తున్నారు, 2K ప్రొజెక్షన్లోనే రన్ చేస్తున్నారు. పిక్చర్ క్వాలిటీ అయితే ఇలా అయితే ఉంటుంది. ఎక్కువ అయితే మనకు స్క్రీన్ అయితే మనం ఏ వీడియో అయితే తీయకూడదు కాబట్టి కొద్దిగా వరకు అయితే తీసినాం, అంతవరకే. 2Kనే. నేను 4K ఎక్స్పెక్ట్ చేసిన, 4K లేజర్ ఎక్స్పెక్ట్ చేసిన, కానీ 2Kనే. సౌండ్ సిస్టమ్ కూడా వచ్చేసి డాల్బీ అట్మాస్, కానీ ఇంకా డాల్బీ అట్మాస్ అంటే ఇక పెద్ద బేస్ అయితే ఉండదు. ఏంటంటే ఇక మల్టీప్లెక్స్లో ఏంటంటే ఎక్కువ సౌండ్ బెటరు, ఉన్న దాంతో అడ్జస్ట్ అయిపోవాలి. మొత్తానికైతే అది థియేటర్లో అయితే ఇక ఇంటర్వ్యూల తర్వాత చూస్తున్న అటువైపు అయితే వాష్రూమ్స్ అవుతున్నాయి. వాష్రూమ్ కూడా అన్ని నీట్గా వెల్ మెయింటైన్ చేస్తున్నారు. స్వాగ్ కూడా రన్ అవుతుంది ప్రజెంట్ అయితే, స్వాగ్ మూవీ కూడా రన్ అవుతుంది. ఇక ఇంటర్వ్యూల తర్వాత అయితే ఏదైతే ఉన్నదో మొత్తానికి పబ్లిక్ అయితే ఇలాగైతే ఉన్నారు. ఇదంతా ఫుడ్ కోర్ట్ ఏరియా, ఇంటర్వ్యూల తర్వాత కనిపించే జనాలు అన్నట్టు వీళ్ళంతా. కొద్దిగా అయితే నాయిస్ అయితే డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది, కొద్దిగా ప్లీజ్ ఈ ఒక్క వీడియోకి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను మైక్ ఇట్లా ఏం లేకుండా వాయిస్ ఓవర్ అవుతున్నా. అది సెల్ఫీ టైం అన్నట్టు, సెల్ఫీ ప్లేస్ అన్నట్టు సెల్ఫీ తీసుకుంటున్నారు. ప్రజెంట్ మనం చూసే మూవీ అయితే ఇది దేవరా. రిలీజ్ అయిన 10 రోజుల తర్వాత చూస్తున్నాను, మరీ దారుణం ఇది. మూవీ ఏదైనా పెద్ద సినిమాలు రిలీజ్ అయినా అంటే మనం మార్నింగ్ స్పెషల్ షోస్ 1 o'clock డేట్ మారంగానే 1 o'clock చూసేస్తాం. కానీ అలాంటిది ఈసారి చాలా టైం తీసుకున్నట్టు. ఇదంతా ఫుడ్ కోర్ట్ ఏరియా. ఇది ఇంటర్వెల్ తర్వాత అయితే ఒక స్క్రీన్ ఇంటర్వెల్ అయింది. ఈ ఒక స్క్రీన్ టైంలో అంత ఉన్న పబ్లిక్ వాళ్ళు అన్నట్టు. మొత్తానికి ఇక అయితే సినిమా అయితే అయిపోయింది. ఎగ్జిట్ అయితే అవుతున్నాం. ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఇక ఎగ్జిట్లో ఎలా ఉన్నది ఏందనేది మీకు చూపిస్తున్నాను. ఎగ్జిట్ అయిపోయింది, సినిమా అయితే అయిపోయింది. ఎగ్జిట్ అవుతున్నాం. ఒకసారి ఎగ్జిట్ అయిన తర్వాత కూడా ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తున్నాం, చూడడానికి అయితే ట్రై చేయండి. ఇది పబ్లిక్. ఇవాళ సండే అయితే ఇప్పుడు మార్నింగ్ షోస్ కొద్దిగా తక్కువనే ఉన్నారు జనాలు, అయితే ఒక హాఫ్ వరకు ఫుల్ఫిల్ అయింది. తర్వాత మిగతా షోస్ ఎక్కువ మంది వస్తారు కావచ్చు. మొత్తానికైతే ఇది చూడండి. ఇంక మీ వాయిస్ ఓవర్ అయితే ఆపేస్తాను. మిగతా అవుట్లుక్ ఎలా ఉన్నది ఏంటనేది అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఎగ్జిట్ అవుతున్నాం. ఎగ్జిట్లో వచ్చేసి అయితే వచ్చేటప్పుడు అయితే మేము లిఫ్ట్లో కింద మా బేస్మెంట్ 2లో అయితే సెల్లార్ 2లో అయితే పార్క్ చేసాం వెహికల్. ఇప్పుడు పోయేటప్పుడు మాత్రం స్టెప్స్ నుండి కిందికి వెళ్ళిపోవాలి, లేక లిఫ్ట్ అయితే అవైలబుల్ లేదు పోయేటప్పుడు అయితే. ఇదంతా వీళ్ళంతా ఏషియన్ స్టాఫ్, అంటే ఫ్రీ టైం దొరికింది కావచ్చు. ఫ్రీ టైంలో అక్కడ అంటే పని అయిపోయిన తర్వాత అట్లా ఉన్నారు, కామన్గా అలా ఉంటారు. మొత్తానికైతే మనం ఎగ్జిట్ అయ్యాం. మొత్తానికి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత కింద డీమార్ట్ అయితే ఈ విధంగా ఉన్నది. ఇది డీమార్ట్ అయితే. డీమార్ట్ దగ్గర అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇక సండే కదా, ఇక అంతా వచ్చారనుకోరు. అదే మామూలుగా జనాలు బాగా వచ్చేసారు ఇక్కడ. ఇదంతా డీమార్ట్ స్టాఫ్ అండ్ డీమార్ట్ కస్టమర్లు, ఇదంతా కూడాను డీమార్టే. అయితే నేనైతే క్లియర్గా అయితే ఎక్కువ తీయలేదు, ఎందుకంటే వీడియో తీస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఏదో అదే అనుకొని మా ఫేస్ పడ్డది ఏంది అని చెప్పేసి అయినా మళ్ళీ వాళ్ళైనా అదైతే మనకు ప్రాబ్లం అవుతుందని వాళ్ళని క్లియర్ అయితే చేయలేదు. ఇగో ఇది ఫ్రంట్ వ్యూ అయితే మాల్ ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉన్నది. ఇది డీమార్ట్ ఫ్రంట్ వ్యూ అయితే. మొత్తానికైతే ఇది రివ్యూ అయితే మొత్తానికి ఏషియన్ తిరుమల అయితే రివ్యూ చేశాం. నేను లక్ష్మణ్, మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్. నచ్చితే అయితే లైక్ చేయండి, ఒకవేళ కామెంట్ కూడా చేయడానికి అయితే ట్రై చేయండి. మొత్తానికి ఇదైతే ఇంకా చాలా మాల్స్ ఉన్నాయి చేయాల్సిన అయితే, కానీ ఇది మొత్తానికి తీరిక చూసుకొని వచ్చేసి అయితే ఇదైతే చేశాను. ఇది ఇప్పటివరకు అయితే నేను లక్ష్మణ్, మీరు చూస్తున్నారు లక్ష్మణ్ ఇన్ఫర్మేషన్.